శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి ఇవాళ మనం ముహూర్త విషయాలు, చాలామందికి నూతన గృహం కావచ్చు, లేకపోతే వివాహాది శుభకార్యములు ఏవైనా కావచ్చు, సాధారణంగా మన వాస్తుపరంగా కాబట్టి నూతన గృహ నిర్మాణం, శంకుస్థాపన కావచ్చు, గృహ ప్రవేశాలు కావచ్చు, లేదంటే ద్వారం నిర్ణయం కావచ్చు, లేదంటే స్లాబ్ నిర్ణయం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ముహూర్తాల గురించి అందరూ ఏంటంటే జ్యేష్ఠ మాసంలో కూడా ముహూర్తాలు ఉంటాయి. సహజంగానే జ్యేష్ఠ మాసం వరకు ముహూర్తాలు ఉంటాయి, తర్వాత ఆషాఢం, తర్వాత మళ్ళీ శ్రావణం, అంటే మధ్యలో ఒక నెల గ్యాప్. అయితే ఈ సంవత్సరం మనకి జ్యేష్ఠ మాసంలో జూన్ 10 వరకు మాత్రమే, జూన్ 10 అంటే ఇంచుమించు 7-8 వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. అందులో కూడా మన నక్షత్రానికి తగ్గ ముహూర్తాలు దొరకటం అనేది అవకాశం ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. అదే స్లాబ్ కావచ్చు, లేకపోతే ద్వారబంధ నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరన్నా నిర్ణయం చేసుకోవాలంటే జూన్ 10 లోపు మాత్రమే నిర్ణయం చేసుకుని, జూన్ 10 నుంచి గురు మోడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఓన్లీ గృహానికి సంబంధించిందే కాదు, వివాహాలు కావచ్చు, లేదంటే వేరే వేరే ఇతరత్ర శుభకార్యాలు చేసుకునే ముహూర్తాలు అయితే ఉండవు. కాబట్టి ఎవరన్నా ముహూర్త నిర్ణయం చేసుకునే వాళ్ళు, చేసుకుందాం అనుకునే వాళ్ళు కాస్త ఈ మొదటి వారంలోనే వారి యొక్క నిర్ణయం అమలు చేసుకోవడానికి మంచిది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.